వీరు ఒక దినమున రంగనాథుని దర్శింప రంగనాథుడు వీరిని ఒక కోరిక కోరిరి. భగవద్ విషయం కాలక్షేపం చెప్పమని అడగగా, మీరు ఉండే విధముగా ఉంటే చెప్తాను అన్నారు. స్వామి సంవత్సరం పాటు అన్ని ఉత్సవాలు ఆపి శ్రీదేవి భూదేవి సమేతులై చందన మండపంలో ఆచార్యులకు పీఠం ఏర్పరిచి తాను ఆసీనులై భగవద్ విషయమునకు గల 5 వ్యాఖ్యానాలు విన్నారు. చివరి రోజున రంగనాథుడు బాలునిగా వచ్చి ఆచార్య తిరువడిగలు పట్టుకొని ఆచార్య దక్షిణగా శ్రీశైలేశ అను తనియను కటాక్షించారు. 106 దివ్య దేశాల యందు తెల్లవారుసరికి శ్రీశైలేశ అను తనియను సేవించారు. ఇది వీరికి ఆచార్య ప్రపత్తి. శ్రీమన్నాథమునుల నుండి మనవాళ మహామునుల వరకు ఉన్న ఆచార్యులే పూర్వాచార్యులని వీరు నిర్ణయించారు. గురు పరంపర కూడా వీరితో ముగినది. వీరు లేవలేని స్థితి వచ్చినప్పుడు రంగనాథుడే రథంపై వచ్చి మోక్షం ఇచ్చారు. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. గురు పరంపరలోని మనవాళ మహామునితోనే ముగియుచున్నది. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.